వెల్కమ్ టు నేను వచ్చేసి థాయిలాండ్లోని ఒక ఎలిఫెంట్ శాంచురీలో అయితే ఉన్నానండి. ఎలిఫెంట్ శాంచురీ అంటే ఏంటి చెప్పాలంటే ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిదండి ఎలిఫెంట్స్కి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక అనాథాశ్రమం అని కూడా చెప్పొచ్చు. నేనైతే ఒక టూర్ ప్యాకేజ్ పైన వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ వరకు రావాలంటే బైక్ మీద రావాలి, లేదంటే లోకల్ బస్ ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకొని ఆ దగ్గరలో ఉన్న విలేజ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి టికెట్లు కొనుక్కొని చాలా తతంగం ఉంది. ఇదంతా ఎందుకులే అని చెప్పి నేను ఉంటున్న చియాంగ్ మాయ్ అనే ఊర్లోనే చాలా టూర్ కంపెనీలు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అలా బోల్డ్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే మనల్ని మనం ఉండే హోటల్ దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని మళ్ళీ మొత్తం తిప్పి చూపించేసి తిరిగి తీసుకెళ్ళి అక్కడే దింపుతారన్నమాట. సో అది నా కూడా వచ్చేటప్పుడు స్లిప్పర్స్, ఎందుకంటే ఇప్పుడు మనం షూస్ వేసుకున్నాం కదా, సో స్లిప్పర్సు, ఒక టవలు, అలాగే ఒక షార్టు, ఒక బన్నీ కానీ టీషర్ట్ కానీ తెచ్చేసుకున్నాం అనమాట. లెట్స్ చేంజ్ ద డ్రెస్, ఇంకా వెళ్ళిపోదాం. మీకు స్టార్టింగ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పే కదా ఏనుగులకి, అంటే ఈ ఏనుగులన్నీ కూడా రెఫ్యూజీ ఏనుగులండి. ఇవన్నీ అడవిలో స్వేచ్ఛగా ఉండే ఏనుగులు అయితే కాదు. ఇవన్నీ ఒకప్పుడు చాలా సంవత్సరాలు మనుషుల దగ్గర పనిచేసిన ఏనుగులే. మరికొన్ని ఏనుగులు అయితే అడవిలో చెట్లు నరికినవి ఉంటాయి కదా, ఆ దొంగలు అవన్నీ ఎత్తడానికి ట్రాన్స్పోర్టేషన్ కింద వాడేవి, అలా వాడతా ఉన్నాయి. మళ్ళీ టూరిజంలో కొన్ని చోట్ల ఏనుగు రైడ్స్ అని చేస్తూ ఉంటారు కదా, అలాంటి సర్కస్ లో మనం ఏనుగులను చూస్తాం కదా, అలాంటి ఏనుగులు. ఇలా కష్టపడుతూ బాధపడే ఏనుగుల్ని కొన్ని సంస్థలు అయితే గుర్తించి ఇట్లా శాంచురీలకి అయితే తీసుకొచ్చి పెడతారండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెఫ్యూజీ అంటే ఏంటో. తమ అసలు జీవితాన్ని కోల్పోయి కొత్త సురక్షితమైన చోటికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఈ ఏనుగులు ఇక పని చేయాల్సిన అవసరం లేదు, అవి సేఫ్గా నెమ్మదిగా జీవించడానికి అవకాశం అయితే ఇస్తారండి ఇక్కడ. కానీ అన్ని శాంచురీల్లో ఇట్లా ఏనుగుల్ని భద్రంగా చూసుకోవడానికి తీసుకొచ్చి పెడతారంటే కాదండి. కొన్ని శాంచురీలు మాత్రం అచ్చంగా టూరిస్టర్ల కోసమే తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకంటే దీంట్లోకి రావడానికి టికెట్ ఉంటుంది కదా, అలా ఎంతమంది టూరిస్టులు వస్తే అంత డబ్బులు వస్తుంది. దీన్ని ఒక వ్యాపారం లాగా అయితే చూస్తారు. కానీ కొన్ని శాంచురీలు మాత్రం ఏనుగుల్ని అచ్చంగా సంరక్షించడానికి మాత్రమే ఉంచుకుంటారు. కానీ ఏనుగులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి, ఎందుకంటే మనుషులతోనే కలిసి పనిచేసి ఉన్నాయి కదా గతంలో కూడా, సర్కసుల్లో వాటిల్లో వీటిల్లో. ఎలిఫెంట్లతో కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాం దగ్గరగా, ఎందుకంటే మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలిఫెంట్లను ఇంత దగ్గరగా చూడలేము. దగ్గరగా చూస్తున్నా వీళ్ళకి బాగా అలవాటు ఉంది. కెన్ ఐ ఫీడ్? ఓకే. ఎలిఫెంట్లకి చెరుకులు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నాయి, మనం తీసుకెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు ఏనుగులకి. ఇట్లా ఇస్తే తినేసిద్దా, ఎంత పవరో. ఆ ఏనుగు ఏంటంటే ఫుడ్ కోసం చూస్తుందండి, ఫుడ్ పెడతామని. ఏముంది, చెరుగ్గాళ్ళే కదా, తీసుకెళ్ళి పెట్టేయడమే పాపం. ఇట్లా వీటిని ఏంటంటే ఇట్లా ఫీడింగ్ ఏం తింటానే ఉంటుంది ఇంకా పెట్టే కొద్ది. మిమి, హౌ ఓల్డ్ దిస్ ఎలిఫెంట్? 45 over there. Outside. 18. ఓకే. ఇది 45 సంవత్సరాలు ఏనుగు. ఇంత దగ్గరికి వస్తానని అనుకోలా. అమ్మ అది ఒక్కసారిగా మా నంబటి పరిగెడితే ఇంకేమైనా ఉందా. కాసేపట్లో ఎలిఫెంట్ బాతింగ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి 18 సంవత్సరాల ఏనుగు అనమాట, రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. చాలా హైట్ ఉందండి ఇది, కానీ చెప్పలేమండి. ఇట్లా వచ్చాము, మనం వచ్చేటప్పుడే మనతోని సంతకాలు అవన్నీ పెట్టించుకున్నారు. అంటే ఏమైనా అయినా సంబంధం లేదు, అంటే ఎప్పుడు ఎలా ఉండిదో తెలియదు కదా, కొంచెం భయంగానే ఉంది. కెన్ ఐ గో? మీదేం పోయింది అన్నయ్య, వెళ్ళమంటారు, వెళ్తే మాకేమైనా అయిద్దామని మా బాధ కదా, ఉన్నది ఒకటే లైఫ్. వాట్ ఈజ్ నేమ్? వాసా. హాయ్. నో ప్రాబ్లం. కాలుతో అట్లా దన్నిందంటే నా పని అంతే ఇంకా. వావ్, టచ్ చేసాము చాలు, ఇంకా ఎక్కువ రిస్క్ వద్దు. అలాగే ఇప్పుడు ఈ శాంచురీ వచ్చేసి మనం ఆ చాంగ్ మాయ్ నుంచి దాదాపుగా ఒక 80 కిలోమీటర్లు అంటండి. ఒక్కసారి ఏంటంటే వీళ్ళు డ్రోన్ అయితే ఎగరేసుకోమన్నారు. మీకు మంచి షాట్ ఒకటి వేస్తా చూడండి.
ఇక్కడ ఉన్న ఎలిఫెంట్లు అన్నీ కూడా ఆడ ఎలిఫెంట్లు అంటండి. అదే మగ ఏనుగులకైతే కొంచెం అంటారు కదా మన సినిమాల్లో కూడా మదం పట్టిందిరా ఏనుగు అని, అట్లా కోపంగా ఉంటాయి, జనాల మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆడ అయితే ప్రశాంతంగా ఉంటాయి అని ఆవిడ చెప్తున్నారు తాయి టూర్ గైడ్. హలో హలో, వెర్ ఈజ్ ఎలిఫెంట్ బాతింగ్? యూట్యూబర్ కష్టాలు మామూలు కష్టాలు కాదండి. ఇన్స్టా 360 ఈ షాట్ కూడా చూసేయండి. వెళ్ళిపోదాం మరి. కొంచెం భయమే, బట్ ఇంకా వీటితో ఎక్కువ సమయం గడిపితే మనకి ఏదో మన ఇంట్లో మనిషితో ఉన్నట్టు ఉండిద్ది. కాబట్టే వీళ్ళంతా కూడా ఉండగలుగుతున్నారు. మంచిగా ఈ గైడ్ అయితే ఫోటోలు తీసి పెడుతుంది. మిమి, వెన్ వి గో ఫర్ ఎలిఫెంట్ బాతింగ్, ఎప్పుడు వెళ్తున్నావు ఎలిఫెంట్లకి స్నానం చేయించడానికి? ఇప్పుడు ఎలిఫెంట్ బాతింగ్ అంటే అండి, ఇప్పుడు దాకా ఎలిఫెంట్ చూసాము, ఫోటోలు దిగాము మంచిగా. హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? I like elephants very much. ఓకే, ఎలిఫెంట్స్ అంటే ఇష్టం అంటున్నాడు. వెరీ గుడ్. They take care of the. లెట్స్ గో ఫర్ బాతింగ్. ఈ ఎలిఫెంట్లకి ఇంకా మేయడమే పని అనుకుంటా. బాగా ట్రైన్ చేశారు ఎలిఫెంట్స్ని వీళ్ళు. ఓ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా బట్టలు ఎందుకు తెచ్చుకోమన్నారు వీళ్ళు, బట్టలు టవలు ఇవన్నీ. Protect you when the big crocodile comes. ఓ ఓకే, మొసళ్ళు ఏమైనా వచ్చినప్పుడు దీన్ని హెల్మెట్లో వాడుకోండి అంటున్నాడు. ఎంత తెలివితేటలు నాయన. Đi luôn. Đi. Không. Dầm. Đi luôn. Ra không? Mà lè, mua thai khu mà. Vô anh. Bro, give me that camera, I will record for you. Your baggage. పాప అతను కూడా వీడియో తీసుకుంటున్నాడుగా, హెల్ప్ చేద్దాం. On him. On team. వీడియో తీయడం అంటే ఒక ఆర్ట్ అన్నమాట. లైఫ్ లాంగ్ ఉండే వీడియో కదండి ఇట్లాంటిది, కాబట్టి మంచిగా తీసి పెట్టాలి. Banana pancake. Is going? Thank you. More. Come on. Not doing? Yes. More. Non cả đây.ยืนเลยเอายืนเลยเอาโอเค Ready? เอา come on เอาకొట్టి పడేయండి. come here ada now wow don't move come this side bro mới lắp tá đi không? Ở đây không?
cũng là lắp và lắp tất cả các cung ôi ha bà đi కడిగి పడేయడమే bà đất là cát hay vừa đây không gọi là bạn ạ ô cả bà happy ơi you make my back đó là ఐ హోప్ యూ మేకింగ్ గుడ్ వన్ put take food feed them guys okay nó bảo áo xuống luôn à mà thầy luôn xuống luôn à mình quá quậy అన్నీ కలిపి తినేసుకుంటుంది మెత్తంగా ఉందండి స్కిన్ అదిగోండి ఆరబెట్టుకోవడానికి స్నానం చేయించిన తర్వాత రుద్దుకుంటుంది మొత్తం after wash సర్వీస్ బాగుంది థ్యాంక్ యూ మిమి చూసాం కదండి ఎలిఫెంట్ శాంచురీకి వచ్చి మనం ఎలిఫెంట్లతో ఇలా గడిపి మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మామూలుగా ఎంత దగ్గరగా అట్లా వాటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయించడం అంటే యాక్టివిటీస్ చాలా అరుదు ఇట్లాంటిది మనం థాయిలాండ్లో ఏంటంటే చాలా ఎలిఫెంట్లు ఉంటాయి కాబట్టి ఎలిఫెంట్ శాంచురీలో ఇట్లా మనం వచ్చి చేయొచ్చు వాళ్ళకి ఇంత డబ్బులని పే చేసి ఇక్కడితో ఈ వీడియో సమాప్తం అండి ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో రేపు ఉదయం యథావిధిగా 8 గంటలకైతే రిలీజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఈ థాయిలాండ్లోనే హైయెస్ట్ పాయింట్ మరియు ట్రెక్కింగ్ ఇంకా ఉన్నాయండి రేపటి వరకు వెయిట్ చేయండి